ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చెప్పిన స్టేట్మెంట్లన్నీ తీసుకొచ్చారా? కంపెనీకి సంబంధించిన 2 ఇయర్స్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. పున్నమి, ఆ స్టేట్మెంట్స్ అన్ని ఎవరివమ్మా? వకీల్ సాబ్ వాళ్ళ ఫ్రెండ్ గోపి కంపెనీకి సంబంధించిన స్టేట్మెంట్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తెప్పించాను మావయ్య గారు. ఏంటి, మా ఫ్రెండ్ గోపి వాళ్ళ కంపెనీ స్టేట్మెంట్, బ్యాంక్ డీటెయిల్స్ తెప్పించావా? అయినా ఇప్పుడు అవన్నీ తెప్పించాల్సిన అవసరమే ఉంది? ఉందండి. నేను వాళ్ళకి బ్రాంచ్ ఇవ్వలేదనే కదా మీరు ఫీల్ అయ్యారు. అయినా నేనెందుకు ఫీల్ అవుతాను? అయినా బ్రాంచ్ ఇస్తే మన కంపెనీ ఏమైనా మూతపడుతుందా? 100% త్వరలో మూతపడుతుంది సార్. వాట్ యు మీన్ మేనేజర్ గారు? అవును సార్, మీ ఫ్రెండ్ వాళ్ళు మా బ్యాంక్లో కోట్ల రూపాయల బిజినెస్ లోన్ తీసుకున్నారు సార్. వాటికి చెల్లించాల్సిన ఈఎంఐలు 6 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. అలాగే వాళ్ళ ప్రాపర్టీలన్నీ కొలట్రాలు పెట్టి మరీ లోన్ తీసుకున్నారు. వాటి ఈఎంఐలు కూడా 1 ఇయర్గా కట్టట్లేదు. అడిగితే ఇప్పుడు మేము కట్టలేం, మీరు చేయాల్సింది చేసుకోండి అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏం చేయాలో అర్థం కాక బ్యాంక్ నుంచి లీగల్ నోటీస్ కూడా పంపించాం. దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. దాంతో మా ఏజీఎం గారు 2 మంత్స్ వెయిట్ చేసి వాళ్ళు కొలట్రాల్లో పెట్టిన ప్రాపర్టీస్ అన్ని ఆక్షన్లో సేల్ పెట్టడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పుడు మేనేజర్ గారు చెప్పిందంతా విన్నారు కదా. ఆ రోజున మీ ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడడం నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. కాబట్టి వాళ్ళకి నేను బ్రాంచ్ ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యాను. అంతే తప్ప మీ మీద కోపంతోనో ఆయన ముందు మిమ్మల్ని చులకన చేయాలనో కాదు. ఆ విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాలని, సాక్ష్యంతో నిరూపించాలని మేనేజర్ గారిని ఇంటి దాకా రమ్మని చెప్పాను. నేను చెప్పింది అబద్ధమో నిజమో ఒక్కసారి ఈ స్టేట్మెంట్లు చెక్ చేసుకున్న తర్వాత మీరే నిర్ణయించుకోండి. ముకుంద్ గారు, ఆ స్టేట్మెంట్స్ ఇవ్వండి. పున్నమి చెప్పింది నిజమేరా. మేనేజర్ గారు చెప్పింది 100% కరెక్టే. అనవసరంగా తొందరపడి నీ ఫ్రెండ్ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చుంటే రష్యా కంపెనీ వాళ్ళ ముందు మన పరువు పోయి ఉండేది. వాళ్ళ కంపెనీతో పాటు మన కంపెనీ కూడా దివాలా తీసుండేది. అదే జరుగుంటే ఇన్నాళ్ళుగా మార్కెట్లో మనం పెంచుకున్న రెప్యుటేషన్ మొత్తం కొలాప్స్ అయిపోయేదిరా. ఎనీవే, ముందే పున్నమి చాలా తెలివిగా ఆలోచించి కంపెనీని కాపాడింది. పున్నమి, చాలా మంచి పని చేసావమ్మా. థ్యాంక్ యూ మావయ్య. పున్నమి, చదువు లేకపోయినా ఎంతో తెలివిగా ఆలోచించి మన కంపెనీ పేరు పోకుండా కాపాడావు. చదువుకున్న నా కొడుకేమో నిన్ను అపార్థం చేసుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఏరా, ఇప్పటికైనా నిజమేంటో అర్థమైందిగా? నిజమేంటో తెలియక పున్నమిని అపార్థం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. పున్నమి కనుక ఆ నిర్ణయం తీసుకోకపోతే నా వల్ల కంపెనీ నాశనం అయిపోయేది. పున్నమి, నా మీద కోపంగా ఉంది కదూ?
నేను కోప్పడేంత తప్పు నా భర్త ఎప్పటికీ చేయడు. చేశాను పున్నమి. తన భార్య విషయంలో ఈ పృథ్వీ పెద్ద తప్పు చేశాడు. అందుకే మొహం చల్లక నా పున్నమికి మొహం చూపించలేక ఇలా తిరిగి నిలబడ్డాడు. నా భర్త తల ఎత్తుకుని తిరగాలనే ఆ రోజు మీ ఫ్రెండ్కి బ్రాంచ్ ఇవ్వలేదు తప్ప ఇలా మీరు తల దించుకుని నిలబడ్డానికి నేను చేయలేదు వకీల్ సాబ్. వకీల్ సాబ్, కళ్ళల్లో నీళ్ళేంటి? కన్నీళ్లు కాదు పున్నమి, నా అహంకారం నీ సంస్కారం ముందు ఓడిపోయి ఇలా కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్తుంది. ఏంటిది? ఏంటా మాటలు వకీల్ సాబ్? నేను ప్రాణాలతో ఉండగా మీరెప్పుడూ కన్నీళ్లు పెట్టుకోకూడదు. పున్నమి, నువ్వు దేవతవి. అందుకే అహంకారంతో నిన్ను ఎన్ని మాటలన్నా, ఎంతగా అవమానించినా అమ్మలా నన్ను అర్థం చేసుకున్నావు. మాటలతో నీ మనసును గాయం చేస్తుంటే ఓర్పుతో భరించావు. ఇంత ఓర్పు సహనం ఉన్న భార్య దొరకడం నిజంగా నా అదృష్టం పున్నమి. రియలీ ఐమ్ లక్కీ పున్నమి. మీది పసిపిల్లాడి మనస్తత్వం వకీల్ సాబ్. మీ కోపం శాశ్వతం కాదు, మీ అలక శాశ్వతం కాదు. అయినా మీరు తప్పుపట్టింది నన్ను కాదు వకీల్ సాబ్. ఆ రోజు మీకెదురైన పరిస్థితిని, దాన్ని తప్పుపట్టారు. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా బహుశా మీకులాగే చేస్తారేమో. అది నీ సంస్కారం పున్నమి. నీలాంటి దేవత లాంటి భార్య దొరికినా నేను మూర్ఖుడిలా బిహేవ్ చేసి నిన్ను బాధ పెట్టాను. వకీల్ సాబ్, జీవితంలో ఎన్నో పీడకలలు వస్తుంటాయి. అందులో ఇది ఒకటి అనుకోండి. దయచేసి జరిగింది మర్చిపోండి. ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పున్నమి, చేసిన తప్పుకి నన్ను క్షమించగలవా? క్షమించేంత తప్పు నా భర్త ఎప్పటికీ చేయడు. నా మెడలో 3 ముళ్ళు వేసిన భర్తగా నా మీద సర్వ అధికారాలు మీకుంటాయి. నేను మీ దాన్ని వకీల్ సాబ్. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? థ్యాంక్ యూ పున్నమి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, మొత్తానికి మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి అపోహలన్నీ మర్చిపోయి ఇద్దరు ఒక్కటయ్యారన్నమాట. మాకదే చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.